2 ఇయర్స్ 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి నేరుగా పంచాయతీలకు వచ్చే నిధులు రాకుండా ఆగిపోయినాయి. అదొకటి. దానివల్ల నిధులు లేవు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏమైందంటే వర్షాకాలం వచ్చిందంటే కేసీఆర్ గవర్నమెంట్ లో వర్షాకాలంకి ఒక 15-20 రోజుల ముందే చెత్త చెదారము కూలిన గోడలు అన్ని కూడా క్లీన్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీకు గుర్తుండాలి, 20 పంచాయతీరాజ్ అవార్డులు దేశంలో 20 అవార్డులు ఇస్తే 19 అవార్డులు తెలంగాణకు వచ్చాయి. అంతకుముందు 10 ఇస్తే 9 వచ్చినాయి. అంటే ఎవ్రీ ఇయర్ కూడా దేశంలోనే అత్యధిక అవార్డ్స్ తెలంగాణ పల్లెలకు వచ్చినాయి. ఇప్పుడు వైకుంఠధామం కూడా కొన్ని అసంపూర్తిగా ఉన్న పనులు కూడా అట్లాగే ఉండిపోయినాయి. ఈ 2 సంవత్సరాల నుంచి ఏది ముందుకు పోలేదు. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు హరితహారం ఆగిపోయింది. అది వరకు 285 కోట్ల మొక్కలు పెట్టారు. దానివల్ల టెంపరేచర్ లో కూడా తేడా వచ్చింది. ఉష్ణోగ్రతల్లో మనకు నల్గొండ, మహబూబ్నగర్ లో 1 to 2 degrees టెంపరేచర్ తగ్గింది. అంటే ఇవన్నీ మనం చూసాం. అట్లాగే నీళ్లు కూడా ఇప్పుడు గ్రామాలలో వాగులన్నీ కూడా పొంగి పొరలేవు. ఎందుకంటే కాళేశ్వరం నీళ్లతోని వాగులను అనుసంధానం చేశారు, ఉపనదులను అనుసంధానం చేశారు, చెక్ డ్యామ్స్ కట్టి చెక్ డ్యామ్స్ లలో వాటర్ స్టోర్ చేశారు. సో వర్షాకాలం వచ్చే వాన నీళ్లు తప్ప ఎండాకాలంలో లిఫ్ట్ చేసుకొని సమ్మర్ అంతా కూడా వాటర్ స్టోరేజ్ చేసుకున్న పద్ధతి 5-6 ఏళ్లు కొనసాగింది. కానీ ఇప్పుడు అది కూడా ఆగిపోయింది.